లాస్ట్ వీడియోలో మనం చాప్టర్ 1 చూసాం కదా. ఈ వీడియోలో కామర్స్ చాప్టర్ 2 బిజినెస్ యాక్టివిటీ గురించి చూద్దాం. మీరు లాస్ట్ వీడియో చూడనట్టయితే నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. డూ వాచ్ ఇట్. అది ఒకసారి చూసినాక మీరు ఈ చాప్టర్ అర్థం చేయడానికి ఈజీగా ఉంటుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. ఇది కామర్స్లో సెకండ్ వీడియో. దీని చాప్టర్ ఏంటంటే సెకండ్ చాప్టర్, దాని నేమ్ వచ్చేసి బిజినెస్ యాక్టివిటీస్. మనము బిజినెస్ యాక్టివిటీస్లో నేర్చుకోవడానికి 3 టాపిక్సే ఉన్నాయి. ఇవి సరిగ్గా వస్తే మనకి చాప్టర్ అయిపోయినట్టే. 3 టాపిక్స్లో ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రీ, ట్రేడ్, కామర్స్. నేను ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ఆన్సర్స్ 2 మార్క్స్ 5 మార్క్స్ ఆన్సర్స్ కూడా చెప్తాను. సో వాచ్ వీడియో టిల్ ది ఎండ్. ఫస్ట్ మనం ఇండస్ట్రీ గురించి ఏంటో తెలుసుకుందాం. ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, మేకింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రా మెటీరియల్ టు ది ఫినిష్డ్ ప్రోడక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెషినరీ ఆర్ మ్యాన్ పవర్. ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆన్సర్. దీన్ని 2 మార్క్స్ 5 మార్క్స్ లాగా అడుగుతారు. ఇప్పుడు మీనింగ్ చెప్తానండి ఇండస్ట్రీది. ఇప్పుడు ఒక గూడ్స్ని రా మెటీరియల్ నుంచి ఫైనల్గా ఆ గూడ్ని అంటే ఆ ప్రోడక్ట్ని తయారు చేయడమే ఇండస్ట్రీ పని. ఇండస్ట్రీ పని ఏంటి? ఒక చిన్న గూడ్స్ ఇస్తే దాన్ని ఫినిష్డ్గా ఫైనల్గా, సపోజ్ ఈ పెన్ ఉంది కదండి, ఇది పెన్ ఇండస్ట్రీ అనుకుందాం. దీంట్లో ఇప్పుడు రా మెటీరియల్, ఇక్కడ అన్నాం కదా, రా మెటీరియల్ అంటే దీని రిఫిల్, ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే ఇది అంతా ఫినిష్ కావడం. ఈ పని ఇండస్ట్రీ చేస్తుంది. అంటే మేకింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రా మెటీరియల్ టు ఫినిష్డ్ ప్రోడక్ట్. దేనితో అవుతుందండి? ఇది మెషినరీ తోటి అవుతుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ మెషినరీ లేదా మ్యాన్ పవర్. మనుషులు కూడా కొన్ని ప్రోడక్ట్స్ చేస్తారు, అది కూడా యూటిలైజ్ అవుతుంది. అంతేనండి ఇండస్ట్రీ మీనింగ్ ఇదే. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి, నోట్ ఇట్ డౌన్. ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే, ఫుడ్ ఇండస్ట్రీలో రా మెటీరియల్స్ ఎన్నో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం తీసుకునే చిప్స్ కానీ అవి వస్తాయి. కాస్మెటిక్ ఇండస్ట్రీ అంటే మనం యూజ్ అయ్యే కాస్మెటిక్స్ ఏవేవి? లిప్స్టిక్స్, క్లిప్స్, మేకప్స్, దానికి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇండస్ట్రీలోనే అవుతుంది. ఇది ఇండస్ట్రీ డెఫినేషన్. మనకి ఇండస్ట్రీలో 6 టైప్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్. మనం ఏంటో ఆ 6 టైప్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రైమరీ ఇండస్ట్రీ. ప్రైమరీ ఇండస్ట్రీ అంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ నేచర్. ఇది దీని కీ సెంటెన్సెస్, అంటే ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇది గిట్ట తెలిస్తే దీని మీనింగ్ మనకు అర్థమవుతుంది. మీరు ఎగ్జామ్లో దీన్ని ఎలాబరేట్ అంటే కొద్దిగా పెద్దగా చేసి రాయాల్సి వస్తుంది, అప్పుడే మీ మార్క్స్ వస్తాయి. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ఇండస్ట్రీ అంటే మనకి గూడ్స్ ఎట్లా వస్తున్నాయి? నేచర్ ద్వారా వస్తున్నాయి. ప్రైమరీ గూడ్స్లో మనకి ఈ ఇండస్ట్రీలో గూడ్స్ అనేవి నేచర్ ద్వారా వచ్చేదాన్ని ప్రైమరీ ఇండస్ట్రీ. సింపుల్, ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ నేచర్ అని. ఎగ్జాంపుల్ ఏవేవి? నేచర్ నుంచి వచ్చేవి మనకేంటి? అగ్రికల్చర్ అంటే ఫుడ్, దాని గురించి వచ్చేది నేచర్ నుంచి అగ్రికల్చర్. ఫిష్ కూడా నేచర్ నుంచి వస్తుంది. ఫార్మింగ్, ప్రైమరీ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్స్ ఇవి: అగ్రికల్చర్, ఫార్మింగ్, ఫిషింగ్ ఎక్సెట్రా. ఇది ఫస్ట్ ప్రైమరీ. సెకండ్ మూవ్ ఆన్ టు జెనెటిక్. ఇదేమో నేచర్ నుంచి వస్తుంది కదా. ఇదేమో రీప్రొడ్యూసింగ్ అండ్ మల్టిప్లయింగ్ సర్టన్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. అంటే ఇప్పుడు యానిమల్స్ని, ప్లాంట్స్ని మల్టిప్లై చేయడం. అంటే ఒక యానిమల్ ఉందనుకో, దాన్ని రీప్రొడ్యూస్ అంటే దాని బేబీ, మళ్ళీ దాని రీప్రొడ్యూస్ దాన్ని ఇంకో బేబీ. అంటే ఆ స్పీషీస్ని మల్టిప్లై చేయడం, రీప్రొడ్యూస్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే దాన్ని అమ్ముతారు. ఇప్పుడు నర్సరీ అంటే ఏంటి? ప్లాంట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఒక చిన్న ప్లాంట్ నుంచి పెద్ద ప్లాంట్ చేస్తారు, పెద్ద ప్లాంట్ నుంచి ఇంకా పెద్దది. దాన్ని ఏం చేస్తారు? సెల్ చేస్తారు ఆ ప్లాంట్స్ని. ఇది ఒక ఇండస్ట్రీ, దీన్ని జెనెటిక్ ఇండస్ట్రీ అంటారు.
దీనివల్ల ఏమవుతుందంటే దాన్ని సెల్ చేసి వీళ్ళకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అంతే. దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి నర్సరీస్, పౌల్ట్రీ అంటే హెన్స్ ఉంటాయి కదా, దాని ఎగ్స్, మళ్ళీ దాని మల్టిప్లై, మళ్ళీ హెన్ అవుతుంది, మళ్ళీ దాని ఎగ్స్, మల్టిప్లికేషన్ అంతే స్పీషీస్ని, ఇది పౌల్ట్రీ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రాక్టివ్. ముందు మనం ఏం చూసాం, ప్రైమరీ చూసాం, అది ఎట్లా అవుతుంది, హెల్ప్ ఆఫ్ నేచర్. జెనెటిక్ ఎట్లా అవుతుంది, రీప్రొడ్యూసింగ్ ఆర్ మల్టిప్లయింగ్ సర్టన్ స్పీషీస్, ఇప్పటిదాకా చూసినట్టే. థర్డ్ ఏమో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటే మనకి ఏదైనా సాయిల్తో కానీ, ఎయిర్లో కానీ, వాటర్లో, అంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం, తీయడం, మన నేచర్ నుంచి తీయడం. అంటే ఇప్పుడు మనం కోల్ మనం గ్రౌండ్ నుంచి తీస్తాం, సాయిల్ నుంచి డిగ్ చేస్తే కోల్ వస్తుంది. అది ఉట్టిగానే రాదు, మనం హ్యూమన్ ఎఫర్ట్స్ కావాలి ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ కోసం. మైనింగ్ కానీ, ఆయిల్ అంటే ఏంది, దీంట్లో పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ కూడా ఏమవుతుంది, మనది సాయిల్ నుంచి తీస్తే అది ప్రాసెసింగ్ చేస్తే మనకు పెట్రోల్ అవుతుంది. అందుకే ఎక్స్ట్రాక్టివ్ అంటే తీయడం. ఎక్కడి నుంచి, సాయిల్ నుంచి కానీ, వాటర్ నుంచి కానీ, ఎయిర్ నుంచి కానీ, దాన్ని ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అని అంటారు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ సింపుల్గా ఏమైందంటే ఎంగేజ్ ఇన్ కట్టడం. దేన్ని, రోడ్స్ని కానీ, డ్యామ్స్ని కానీ, బ్రిడ్జెస్ని. ఈ ఇండస్ట్రీలో ఉట్టి కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన ఎకానమీ, అంటే ఇవన్నీ సరిగ్గా చేస్తే, సరిగ్గా ఇంప్రూవ్ అయితే మన ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇవి రెండు ఇంటర్లింక్ పాయింట్స్. ఇది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే తయారు చేయడం అంతే. ఇప్పటిదాకా మన ఇండస్ట్రీ అంటే ఏం నేర్చుకున్నాం, రా మెటీరియల్ని కూడా ఫినిష్డ్ గూడ్స్ని చేస్తుంది. దీంట్లో కూడా అంతే, మనది ఉన్న రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్ని చేస్తుంది. అదే ఇప్పుడు ఇది రిఫిల్ ఒక రా మెటీరియల్, వీటన్నింటిని కలిపితేనే ఫినిష్డ్ గూడ్స్ వస్తుంది. అట్లా ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీలో రా మెటీరియల్ వచ్చేసి జాగ్రీన్ అంటే బెల్లం, అది రా మెటీరియల్. దాన్ని అంతా కన్వర్జన్ చేస్తే ఫినిష్డ్ గూడ్స్ మనకి షుగర్ వస్తుంది. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి షుగర్ ఇండస్ట్రీ. ఇంకా స్టీల్ ఇండస్ట్రీ కూడా ఎక్సెట్రా. లాస్ట్ వన్ సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషన్. ను డెవలప్ చేయడానికి సర్వీస్ ఇండస్ట్రీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సర్వీస్ అంటే మనం ఏదైనా ఇవ్వడం. మనం లాస్ట్ యూనిట్లో చూసినట్టయితే సర్వీస్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్వీస్ అంటే ఏదైనా ఛార్జ్ చేయడం, సర్వీస్ చేయడానికి ఛార్జ్ చేయడం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్యాంకింగ్, హాస్పిటల్స్, అంటే హాస్పిటల్ వాళ్ళు సర్వీస్ ఇస్తారు, మనం దానికి ఛార్జ్ చేస్తాం, దట్ ఈస్ నోన్ యాజ్ సర్వీసింగ్. ఇవి 6 పాయింట్స్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్, మీరు నోట్ డౌన్ చేసుకోండి. నేను సింపుల్గా రాశాను. ప్రైమరీ, జెనెటిక్, ఎక్స్ట్రాక్టివ్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్. ఇప్పుడు మనం దీంట్లో ఇండస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాం. ఇది యూనిట్ 2 పార్ట్ 1. పార్ట్ 2 ఈ వీడియో ఎండ్లో ఉంది. డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ watching.